అందరికీ నమస్కారం అండి. విష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఉంటుందన్న విషయము మనందరికీ తెలుసు. అయితే ఈ సుదర్శన చక్రాన్ని విష్ణువుకి ఎవరిచ్చారన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. పురాణాల ప్రకారం ఒకసారి కార్తీక శుక్ల చతుర్దశి నాడు విష్ణుమూర్తి కాశీకి వెళ్ళి శివుడిని పూజించాలి అనుకుంటాడు. మణికర్ణికా ఘాట్లో స్నానం చేశాక 1000 బంగారు పద్మాలు, బంగారు తామర పువ్వులతో శివుడిని పూజించాలి అనుకుంటాడు. అయితే పరమేశ్వరుడు విష్ణుమూర్తిని పరీక్షించటం కోసము ఒక పువ్వు కనిపించకుండా చేస్తాడు. పూజ ముగించే సమయంలో ఒక పద్మం తక్కువగా ఉన్నట్లు గమనించిన విష్ణువు తామర పువ్వును పోలిన తన కంటి వేళ్లతో బయటికి తీస్తాడు. దాన్ని శివుడికి సమర్పించటానికి సిద్ధమవుతాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, విష్ణుమూర్తి, నీకు సమానమైన భక్తుడు ఇంకొకరు లేరు, ఒక పువ్వు కోసం నీ కళ్ళు సమర్పించుకోవద్దు అని అడ్డుకొని విష్ణువు కంటిని తిరిగి అమరుస్తాడు. శివుడు విష్ణువుతో మాట్లాడుతూ, ఈ రోజు నుంచి కార్తీక శుక్ల చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు. ఈరోజు ఉపవాసముండి మొదట మిమ్మల్ని, తరువాత నన్ను పూజించే వ్యక్తి వైకుంఠ లోకాన్ని చేరుకుంటారు అని చెప్తాడు. అలాగే తన శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. ఈ చక్రము రాక్షసులను నాశనం చేస్తుందని, 3 లోకాల్లో దీనికి సాటి వచ్చే ఆయుధం ఇంకొకటి లేదని కూడా చెప్తాడు. ఈ చక్రము అంచులపైన బ్లేడును పోలిన 108 పదునైన పళ్ళు ఉంటాయి. ఇది విష్ణువు ఆజ్ఞలను పాటిస్తుంది. ఎంత బలమైన శత్రువునైనా నాశనం చేయగలదు. విష్ణువు యొక్క ముఖము శాంతంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఆయన 4 ముక్కులు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అనే 4 వేదాలు సృష్టిస్తాయి. ఈ దేవుడు ధరించే పసుపు వస్త్రము సృష్టిని సూచిస్తుంది. శంఖం, చక్రం, గద, పద్మం వంటి విష్ణువు ఆయుధాలు శక్తి, శాంతి, సంపద, జ్ఞానం వంటి విభిన్నమైన గుణాలను సూచిస్తాయి.